ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మే నెలలో తెలుగు హనుమాన్ జయంతి ఎప్పుడు, హనుమాన్ మండల దీక్ష విధి నియమములు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో చైత్రమాసంలో హనుమాన్ జయంతిని జరుపుకునే విధంగా కాకుండా తెలుగు హనుమాన్ జయంతి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు. బదులుగా ఇది చైత్ర పూర్ణిమ నాడు ప్రారంభమై వైశాఖ మాసంలో కృష్ణపక్షం 10వ రోజున ముగిసే 41 రోజుల దీక్షా ముగింపును సూచిస్తుంది. దీనిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ కాలంలో భక్తులు దీక్షను చేపడతారు. ఇది ఉపవాసం ఉండడము, హనుమాన్ చాలీసా పఠించడము, ఆలయ ఆచారాలకు హాజరు కావడము మరియు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండడం వంటి క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ. దీక్షను శారీరక మరియు మానసిక శుద్ధికి సమంగా భావిస్తారు. ఇది చివరి రోజున హనుమంతుడి జన్మదిన వేడుకతో ముగుస్తుంది. 2025 సంవత్సరము తెలుగు హనుమాన్ జయంతి ముహూర్తము దశమి తిథి ప్రారంభము 22వ తేదీ మే 2025 గురువారం ఉదయం 3:21 ప్రారంభమై 23వ తేదీ మే 2025 శుక్రవారము మధ్యరాత్రి 1:12 దశమి తిథి ముగుస్తుంది. హనుమాన్ మండల దీక్ష విధి దీక్షా నియమముల గురించి తెలుసుకుందాము. దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండల దీక్షను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేచి ప్రాతకాల ప్రార్థన చేసుకొని పీఠ పూజన చేసి అనంతరము పండ్లు పాలతో అల్ప ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నము 1 గంటకు భిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పూజ నిర్వహించాలి. అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజన చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. దీక్ష విరమణ అయిన తర్వాత కలశంలోని కొబ్బరికాయను తీసుకొని గుమ్మానికి కడతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని భిక్ష చేస్తారు. హనుమాన్ దీక్షలో చాలా కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండల దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిధానంలో నిద్రించుట, ప్రతినిత్యము మందిర దర్శనము, మాటి మాటికి జై హనుమాన్జీ అని పలకరించి రామనామ స్మరణ చేయడము, దీని ద్వారా ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడడము చెప్పుకోదగ్గ విషయము. దీన్ని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయి, మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్ముతారు. అంతేకాక రోగ నివారణకు, శత్రు నాశనంకు, ఆత్మస్థైర్యంకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది. తెలుగు హనుమాన్ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. తెలుగు హనుమాన్ జయంతిని హిందువులు భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఆయన ఆశీస్సులు పొందడానికి ఆయనను పూజిస్తారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ, బజరంగ్ బాణ్ మరియు హనుమాన్ అష్టకము అనేవి హనుమంతుని స్తుతించడానికి మరియు ఆశీస్సులు పొందడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకాలు.